హలో అండ్ వెల్కమ్. సాకిని దాకిని 16th మన ముందుకు రాబోతుంది. ట్రైలర్ చూస్తే కనుక ఎంటర్టైన్మెంట్ యాక్షన్ పక్కాగా కనిపిస్తుంది. సో ఆ మూవీ యాక్టర్స్ ఇద్దరు నాతో ఉన్నారు, రెజినా కసిండ్రా అలాగే నివేత థామస్ నాతో ఉన్నారు. సో ఆ మూవీ గురించి మరిన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హలో. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ట్రైలర్కి ఇంత రెస్పాన్స్ వచ్చింది ఏది లేదనుకుంటా. యా రియలీ నో, ట్రైలర్ ఇలా రిలీజ్ అవ్వగానే దేర్ ఆర్ సో మెనీ ఆర్టికల్స్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ట్రైలర్ రిలీజ్ అయింది, బాగుండబోతుందేమో సినిమా అని వెరీ పాజిటివ్ రివ్యూస్ నేను చూసాను. మీరు చూడలేదా? నేను జనరల్గానే నేను రివ్యూస్ చూడను. ఓకే. నాకు ఎవరు చెప్తే నేను వింటాను ఆబ్వియస్లీ. ఓకే. సో మా పిఆర్ టీమ్ మాకేం పంపిస్తుంది లేదంటే నా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు ఓకే అంతవరకు నేను చూసుకుంటాను. సో వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ట్రైలర్కి, ఇంత బజ్ వచ్చింది. సో మీ వరకు వచ్చిందా? ఎలా అనిపించింది? నేను చూసాను. నాకు ఏం నచ్చిందంటే లైక్ ఎవరు ఇది ఇద్దరు అమ్మాయిలు చేస్తున్నారు అలాంటి ఒక కాన్వర్సేషన్ అయితే రాలేదు, అసలు రాలేదు. ఇది మాస్గా ఉంది, ఇది బాగుంది అని చెప్పారు. అండ్ దట్ వాజ్ అ వెరీ నైస్ ఫీలింగ్. ఎందుకంటే ఇట్ వాస్ లైక్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ పుషింగ్ ఫార్ ఆల్సో. వీఆర్ ట్రైయింగ్ టు పొజిషన్ దిస్ ఫిల్మ్ యాజ్ అ super commercial, funny, entertaining film. You know, not that two women are doing. నిజంగానే ఆ మాట రాలేదు. నిజంగానే ఇద్దరు చేస్తున్నారు ఎలా ఉంటుంది అదేం లేదు. సో యునానిమస్ గా అలా పాజిటివ్ రెస్పాన్స్, లైక్ ఆ ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ నుంచి చాలా ఎవిడెంట్ గా ఫీల్ అయ్యారు. అండ్ అది ఇంతవరకు ఉంటుందని నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మీ ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అనొచ్చా? ఇస్ దట్ వర్డ్ ఇస్ రైట్? కెమిస్ట్రీ రైట్ అసలు ఆ స్క్రీన్ అంటే టైమింగ్ ఎవ్రీథింగ్ అసలు అంటే ఇందాక అనుకున్నట్లుగానే ఇద్దరు ఉమెన్ ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందా అనేది అసలు యు బ్రేక్ ద రూల్స్ అన్నట్టుగా నిజంగా అసలు నాకు బాగా నచ్చింది. మీ ఇద్దరి మధ్య మీరిద్దరు ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకోవడం, ఆ కాన్వర్సేషన్స్ అవన్నీ కూడా. సో దాని గురించి చెప్పండి, ఎట్లుంది అది సెట్స్ లో? అలాగే ఉంటుంది సెట్స్ లో. అవునండి, ఐ థింక్ వాట్ యు సీ ఆన్ స్క్రీన్ మేము ఎక్కువ యాక్ట్ చేయడానికి ట్రై చేయలేదు యాక్చువల్లీ. I also respect her as a professional at the end of the day. So and I feel like action is also about reaction kada. So meeku oka it's like playing a tennis match. Everu meeku manchiga ball istunarante if you hit it back and you rally it, alanti ma scenes kuda untayi. You know, we are always rallying each other anamata. So it was a great working experience. అండ్ అంటే అంత పర్ఫెక్ట్గా మాకు అనిపించడం కూడా, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కూడా చాలా వరకు యాక్చువల్గా ఒక హీరో మధ్య కూడా కొన్ని కెమిస్ట్రీ ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. బట్ ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా నాకు అనిపించింది. అది ఎట్లా పాసిబుల్ అయింది అసలు? సో వీళ్ళు ఇద్దరు లైక్ కొట్టుకునేటప్పుడు అది ఎలా ఉంటుందంటే లైక్ యూ విల్ స్టార్ట్ సి, ఇప్పుడు ఫిల్మ్ ఇది ఇప్పుడు కొరియన్ ఫిల్మ్లో ఈ ఫిల్మ్లో ఎలా ఉంటుందంటే ఇట్స్ వెరీ లైట్ వాచ్. లైక్ ఇట్ విల్ లైక్ కొన్ని చోట మనకి చాలా బాధగా ఉంటుంది అండ్ కొన్ని చోట యూ విల్ ఫీల్ లైక్ అరే ఇలా చేశారా అలా ఉంటుంది. సో వీఆర్ ట్రైయింగ్ టు రీటైన్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు రీటైన్ దోస్ హై పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అది ఫిల్మ్ ఓపెన్ చేయగానే మీరు ఇద్దరి క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే దాని తర్వాత వాళ్ళు ఏం చేసినా మీరు for the first like 25-35 minutes you will be trying to pick sides. Okay, ఈ అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే కదా, ఆ అమ్మాయి చెప్పింది కూడా కరెక్టే కదా, ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయికి మీరు కనెక్ట్ అయితే ఈ అమ్మాయి చేస్తుందే కరెక్ట్, అదే కొంచెం ఎక్కువ చేస్తుంది, కానీ ఆ అమ్మాయి చెప్పింది కూడా నిజమే కదా, అలా లైక్ there'll be like this constant sort of like a cute warfare. ఒక టామ్ అండ్ జెర్రీ వార్ లాగా ఉంది. Correct. But the way they kind of like get together in the film and everything, it's not like a very అబ్బా వీళ్ళు కలిసిపోయారు. ఇట్ విల్ బి లైక్ వాట్ ఆర్ దే. ఓకే, ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పుడు కలుస్తారా ఇల్లనా? యా, అంటే వీళ్ళు కలుస్తారా లేదా అనే ఒక థాట్ వరకు వెళ్ళిపోతుంది. సో వీళ్ళు కలిసిన తర్వాత లైక్ యునో వీళ్ళు కలిసిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ యాక్చువల్లీ అబౌట్. సో అక్కడ దాకా మీరు ఇఫ్ యూర్ హుక్డ్ దెన్ వీఆర్ సేఫ్, వీఆర్ సార్టెడ్. దాని తర్వాత ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ఫార్వర్డ్. లైక్ యా, ఇట్ విల్ బి లైక్ అ రియలీ కూల్, entertaining, you know, there's so many points in the film where మీరు థియేటర్ లో లైక్ ఎంజాయ్ చేసి లైక్ అరుస్తూ
యాక్చువల్గా ట్రైలర్ లో ఉన్న పంచ్లే సెటైర్లే రిపీటెడ్ గా చూస్తున్నా కూడా నాకు వస్తున్నాయి. మీరు చెప్తారు కదా ఒకటి షూట్ చేసి ఎలా షూట్ చేసామంటే కళ్ళు మూసుకొని షూట్ చేశాను అనేదో డైలాగ్స్. సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. అంటే మీ క్యారెక్టర్ కూడా ఆ ఓసిడిలో నువ్వు ఇలా రుద్దుకుంటూ ఉంటే అస్సాంకి వెళ్ళిపోతాడు దొంగ దొరికేవాడు అని అంటే యాక్చువల్గా అస్సాం అనేది అప్పుడు బాగా హైలైట్ అయింది. అస్సాంకి వెళ్ళిపోతారు, ట్రైన్ అస్సాంకి వెళ్ళింది. ఆ పోస్టర్ లో కూడా అక్కడ ఒక పెన్ చూసారా? అదే అది శానిటైజర్, ఇది అది శానిటైజర్ స్ప్రే. ఓకే, సో దట్స్ ద స్ప్రే. నేను అదే వాడతా ఫిల్మ్. అది ఫస్ట్ మీరు మొదలెట్టడానికి దొంగ అస్సాంకి వెళ్ళిపోతాడని. అవును. అండ్ సో ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్స్ గురించి అంటే పర్టికులర్ మీకంటూ ఒక క్యారెక్టరైజేషన్ నీట్ గా ఉంది అంటే తను ఎప్పుడు పిన్ చేయడం అది ఇది ఏదో కలబెడుతూ, మీరేమో చాలా ఓసిడి ఉన్నట్టు ఈ క్యారెక్టర్ దాంట్లోనే ఫన్ జనరేట్ అవుతుంది. సో క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఆ క్యారెక్టర్, అట్లీస్ట్ నా క్యారెక్టర్ రాసినప్పుడు ఇట్ సెల్ఫ్ వీ వాంటెడ్ టు యాడ్ సంథింగ్. ఈ అమ్మాయి కొంచెం ఓసిడిగా ఉంటుందంటే ఇప్పుడు అన్ని చోట్ల వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ శానిటైజర్ అనమాట. రైట్ ఫ్రమ్ వెన్ షీ గెట్స్ డౌన్, రైట్ ఫ్రమ్ వెన్ షీ ఎంటర్స్ ది అకాడమీ ఇట్ సెల్ఫ్, మీరు ఐ థింక్ ఇంట్రొడక్షన్ షాట్ లోనే తెలిసిపోతుంది అమ్మాయి ఓసిడి అనమాట. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇలాంటి రోల్ చేయడానికి, ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ హైజీనిక్ మై సెల్ఫ్. నాకు హైజీన్ అంటే ఇట్స్ టాప్ ప్రయారిటీ. నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సో జనరల్ గా రియల్ లైఫ్ లో ఎంత ఉంటుంది, అంత ఓసిడి ఉంటుందా? సో నాకు ఓసిడి కాదండి, కానీ నాకు హైజీన్ మీద కొంచెం ఎక్కువ అనమాట. సో కానీ హౌ డు ఐ టేక్ దట్ టు అన్ ఓసిడి లెవెల్ అని నేను కొన్ని థింగ్స్ యూనో అనుకున్నా ట్రై చేద్దామని. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ లిటిల్ బిట్ త్రూ ద ఫిల్మ్. వీ హ్యాడ్ టు కీప్ దట్ OCD రన్నింగ్ త్రూ ద ఫిల్మ్, విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు డూ కొన్ని సీన్స్ లో. ఎందుకంటే సడన్ గా ఒక సీన్ లో ఎలా ఫిట్ చేయాలంటే ఇట్ షుడెంట్ లుక్ లైక్ యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫిట్ ఇట్ ఇన్. It should be a natural part of it అన్నమాట. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇది చేస్తే ఎక్కువ అవుతుందా, ఇది చేయలేదంటే ఎవరు క్వశ్చన్ చేస్తారా. సో దీస్ ఆర్ క్వశ్చన్ థింగ్స్ యూ థింక్ అబౌట్ వన్స్ యూ గెట్ డైవ్ డీప్ ఇన్ టు ఇట్. బట్ ఐ థింక్ రాసేటప్పుడే ద క్యారెక్టర్స్, ఇన్ఫ్యాక్ట్ మీరు కొరియన్ ఫిల్మ్ చూసినప్పుడు the characters are quite well written, and I like how we've adapted those characters to mana Telugu sensibilities. Okay. Like how Nivetha has a Telangana accent, kada? Telangana dialect, yeah. Proper Telangana accent, and how she is OCD. I think it's set very well into the film. యాక్చువల్గా మనకి కోవిడ్ వల్ల అంతకుముందు అంత ఒబెసివ్ ఎవరు లేకపోయినా కూడా ఈ కోవిడ్ వల్ల అందరూ శానిటైజర్లు అందరూ క్లీన్ ఇదంతా కొంచెం అలవాటు అయిపోయింది. బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత అంటే మీకు ముందు నుంచి అంతే ఉండేదా, లేకపోతే మీది ఎట్లుంటుంది? ఏదైనా ఒబెసివ్ ఎక్కువ ఉన్నది ఏంటి ఏదైనా అంటే? నివేత అంటే ఎవరు సెట్ మీద మాస్క్ వేస్తున్నారా లేదా పర్లేదు, Nivetha will walk in with a mask. తన ఇన్స్టాగ్రామ్ Nivetha దామునికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంకా ఆపోజిట్ కూర్చేటప్పుడు కిషోర్ అసిస్టెంట్ ఒక స్ప్రే ఉంటుంది, ఏంటి శానిటైజర్ స్ప్రే, పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రే తీసుకొని ఆ చైర్ తీసుకొని స్ప్రే చేసి తర్వాత మీ క్యారెక్టర్ యాక్చువల్ గా తన ఒరిజినల్ క్యారెక్టర్ కాదండి. సెట్ లో అయితే అది అప్పుడు సెకండ్ వేవ్ అలా జరుగుతున్న టైంలో మనం ఇండోర్ లో ఎక్కువ షూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు ఎక్కువ కేర్ తీసుకుంటే మనకి మిగతా వాళ్ళందరికీ కూడా మంచిదని చెప్పి we tried our level best to keep it on, keep masks on, keep gloves on for technicians, everybody. But COVID కూడా నాకే వచ్చింది. But you know, you can't like, yeah, you can't you can be as careful as possible till whenever you can. Kani again ee OCD unnadi, she being like a ee germs ante ee dirt ante asayam alantidi. And naku ippudu ee Telangana dialect andi is only part of what they are. It's their characters, it's who they are. Correct. So ee ammayi film lo em chestundo, ఆ అమ్మాయి యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ ఏంటి, నా బ్యాక్ స్టోరీ ఏంటి, శాలిని ఎందుకు వచ్చింది దీనికి, యూనో వై డస్ షీ హావ్ టు డూ దిస్, ఇలాంటి a lot of like through the course of this event a lot of things also change for them. Okay. So that's like the beginning and the completion of their arcs.
ఓకే. సో జనరల్గా అంటే ఇప్పుడంటే ఈ కాప్ రోల్లో కనపడుతున్నారు ఇద్దరు. జనరల్గా చిన్నప్పుడు ఎన్సీసీ అవి ఇవి క్యాంప్స్లో కొట్టుకోవడం ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. అంటే మీరు ఇద్దరు ఫైట్ కూడా గర్ల్ ఫైట్ ఒకటి చూసాం ఇద్దరు. సో అట్లా ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఫైట్స్ కానీ అవి ఇవి? గర్ల్స్ కాదు కానీ బాయ్స్ తో నేను చాలా సాలిడ్ పంచా. పంచ్ మాత్రం కాదు, ఏంటది చోక్ కూడా చేశాను. నేను కూడా చోక్ చేశా. ఐ మీన్ ఐ వాస్ స్టడీయింగ్ చేత్తో. I studied in a co-education school. Okay. So I mean it's part and parcel of my life. And నేను బాస్కెట్బాల్ ఆడాను స్కూల్ కి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు బాస్కెట్బాల్ అని ఆడినప్పుడు యూ ఆల్సో హ్యావ్ బాయ్స్ టీమ్, వి ప్లే మిక్స్డ్. సో వాళ్ళు వస్తారు కొట్టుకోవడానికి, మేము కూడా వెళ్తాం కొట్టుకోవడానికి, అంతే. ఓకే, అలా జరిగింది. మీ దాంట్లో మీకు ఏమైనా గుర్తున్నాయి? మీరు కూడా ఎన్సీసీ అది ఇది స్కూల్? తమ్ముడుతో ఇంట్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే కొట్టుకోవడం అంటే పంచ్ అండ్ కిక్స్ అలాంటిది కాదు. బట్ ఐ థింక్ లైక్ ఈ నోర్తో ఫైటింగ్ ఉంటుంది కదా, ఆర్గ్యుమెంట్స్. ఓ ఇంట్లోనా? యా, తమ్ముడుతో. లైక్ అసలు వి దట్స్ హౌ సిబ్లింగ్స్ ఆర్. వి డోంట్ అగ్రీ ఆన్ ఎనీథింగ్ కదా. అలాంటి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో లైక్ శాలిని అండ్ షీ ఈస్ ద సేమ్. గర్ల్ ఫైట్స్ ఏం లేవా స్కూల్లో కానీ ఎప్పుడైనా కానీ? అలా ఏం లేవు. ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్స్ ఏదైనా కూడా మంచిగా మాట్లాడుకునే విధంగానే ఉంటాయి. ఎప్పుడు మంచి క్యారెక్టర్స్ని పిక్ చేసుకుంటూ వస్తారు. సో ఈ సినిమాలో మాకు అర్థమైపోయింది, అంటే చూసిన తర్వాత మాకు ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్స్ ఇవి అందుకే ఒప్పుకున్నారు. సో మీకు ఆ నెరేషన్ అది ఇది జరిగినప్పుడు మీకు బాగా హైన్ ఇచ్చిన పాయింట్, ఇది పక్కా చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ అనేది నేను ఇంతవరకు చేయలేదు. అండ్ ఇప్పుడు నేను ఒక ఫిల్మ్లో నన్ను కామెడీ ట్రాక్ అలా పెడుతున్నారంటే నా పని అది మాత్రమే. కానీ ఇక్కడ శాలిని అనే అమ్మాయి ఇస్ ఫనీ. సో ఆ క్యారెక్టర్ ఫన్నీగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఆలోచించి చాలా కేర్ఫుల్గా రాయాలి, లేకపోతే ఫోర్స్డ్గా అనిపిస్తుంది. సో ఈ అమ్మాయి ఎక్కడ కూడా మీరు నవ్వాలి అని ఫన్నీగా ఉండదు. ఆ అమ్మాయి అలాగే సీరియస్ అయిన టైంలో కూడా ఫన్ చేస్తూ ఉంటుంది. కానీ దట్స్ హౌ అవర్ బ్రెయిన్ ఫంక్షన్స్. ఆ అమ్మాయి దట్స్ హౌ షీ ఇస్, దట్ ఇస్ హూ షీ ఇస్, దట్స్ హౌ షీ ఇస్. సో నాకైతే లైక్ అది ఒక ఛాలెంజ్గా అనిపించింది. బికాస్ ఇట్స్ లైక్ హౌ కెన్ వి క్రాక్ దిస్ ఇఫ్ ఇట్ వర్క్స్. దట్ ఈస్ టఫ్ ఆల్సో. అంటే మిగతా క్యారెక్టర్స్ కంటే కూడా ఈ విధంగా టైమింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం, క్విక్ గా ఆడియన్స్ కూడా రియాక్ట్ అవ్వగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది రిజల్ట్ వచ్చే అంత వరకు మనకి తెలియదు. సో మోర్ దెన్ ది అదర్ ఫిల్మ్స్ వేర్ మనం చూసిన వెంటనే మనకు తెలిసిపోతుంది ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ ఉంది. కానీ వెన్ ఇట్స్ సంథింగ్ లైక్ దిస్, అది ఆడియన్స్ అలా రియాక్ట్ అవుతారు బట్టి మనకి ఆ ఫీలింగ్, ఆ రియాక్షన్స్ బట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి రిలీజ్ అయినంత వరకు టెన్షన్ గానే ఉంటుంది. ట్రైలర్ కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. యా. సో రెజినా, అంటే మీ లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అంటే సీరియస్ టైంలో కూడా ఫన్ చేసేవాళ్ళు, అంటే మిమ్మల్ని పోక్ చేస్తూనే ఉంటుంది కదా, మీకు ఇంట్రెస్టెడ్ లేకపోయినా కూడా పిలవడం, నా పేరు ఇది అది ఇది అని ట్రైలర్ లో చేశాను, అట్లా ఎవరైనా ఉన్నారా? లేదండి, ఎవరు లేరు. ఓకే, మీ లైఫ్ లో? నేను యాక్చువల్లీ సుధీర్ సార్ తో నేను చెప్తూ ఉన్నాను, అప్పుడప్పుడు కొన్ని సీన్స్ చేసిన తర్వాత, సార్ ఎంత వర్స్ట్ ఒక అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు సార్, ఏంటి ఇలా మాట్లాడుతుంది అనే ఒక కాన్వర్సేషన్ ఎప్పుడూ లైక్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ లైక్ ఈ మూవీ షూటింగ్ ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని లైక్ మంత్స్ తర్వాత వీ కేమ్ అండ్ సా ది ఎడిట్. నేను ఎడిట్ చూసేటప్పుడు కొత్తగా అనిపించింది. ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అన్ ఆడియన్స్ వాచింగ్ ద ఫిల్మ్. అప్పుడు కూడా అనుకున్నా, ఇంత వర్స్ట్ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి, లైక్ ఇంత దారుణమైన ఒక, అంటే షీఈ్ నాట్ చీప్ బట్ షీఈ్ జస్ట్ సో లైక్ అన్ఫిల్టర్డ్ అనమాట. ఏం నోట్ వస్తే అది వాగేయడం చెప్పండి. సో ఈ క్యారెక్టరే ఉంది. వేరే లైఫ్ లో, రియల్ లైఫ్ లో ఇలా ఎవరైనా ఉంటే అసలు రియాక్ట్ అవ్వకుండా ఉండడం మీ క్యారెక్టర్ కనిపిస్తుంది కదా, అసలు రియాక్ట్ కానీ ఇన్ హర్ ఓన్ వే. దట్స్ ద బ్యూటీ. ఓకే, సో ఇట్స్ లైక్ టిట్ ఫర్ టాట్ కదా. టిట్ ఫర్ టాట్ అన్నప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ పోకింగ్ హర్, ఆ అమ్మాయి కూడా తిరిగి చేస్తుంది బట్ ఇన్ హర్ ఓన్ వే. ఓకే, సో దట్ విల్ బి లైక్ అ ఫన్ బ్యాంటర్ టు వాచ్. రెజినా, ఇది కూడా అంటే ఈ కైండ్ ఆఫ్ కొంచెం సీరియస్ గా కనిపించడం, తర్వాత ఫైట్స్ అన్ని కూడా, సో ఇదే మొదటి సినిమా కదా ఇట్లా ఫైట్స్ యాక్షన్ కూడా కనిపించడం? తెలుగులో ఎస్ అండి, అండ్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో ఎస్ దిస్ ఇస్ ద ఫస్ట్. కానీ నేను తమిళ్లో చేశాను అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఎన్ రిలీజ్ తో. కానీ
ఐ స్టిల్ రిమెంబర్ పిల్ల నువ్వు లేని జీవితం చేసేటప్పుడు నేను విజయ్ గారి ఫైట్ మాస్టర్ కి చెప్పాను, సార్ నాకు కూడా కొంచెం ఇవ్వండి సార్, నేను చేస్తా, మంచిగా చేస్తా, చూడు నా కాళ్ళు ఎంత నీట్ గా ఉన్నాయి అని నేను మా బాగా హిట్, డోంట్ వరీ, నేను అన్ని చేస్తా. బట్ దేర్ వాస్ నెవర్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎవర్ డూ ఇట్. అండ్ ఆ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ కి అవసరం లేదండి. అవును, అండ్ నాకు వచ్చే ఆ టైంలో వచ్చే ఫిల్మ్స్ కి ఇలాంటి ఆప్షన్సే దొరకలేదు నాకు, ఇలాంటి ఆపర్చునిటీస్ రాలేదు నాకు. అండ్ కానీ ఇప్పుడు నా కెరియర్లో ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ యాక్చువల్లీ గెటింగ్ దీస్ ఆఫర్స్. అండ్ నాకు చాలా ఇష్టం, లైక్ ఫైట్ సీన్స్ అంటే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ ఇది అది. యు లవ్ యాక్షన్ ఫిల్మ్స్ మామూలుగా కూడా, యు లైక్ యాక్షన్ ఫిల్మ్స్ కైండ్. I don't know if you can say I like action films. I like films in general. మంచి యాక్షన్ ఫిల్మ్ ఉంటే నాకు చాలా ఇష్టం. Okay. But having to do it, see, చూడడానికి ఒకటి ఉంది, I mean కష్టపడేటప్పుడు మీకు తెలుస్తుంది, చూడడం చాలా బాగానే ఉంటుంది కానీ బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ స్లో మో షాట్స్ కి సడన్ గా తిప్పితే ఆ స్వెట్ అని ఇలా ఇట్ విల్ జస్ట్ లైక్ దిస్ థింగ్ చూడడానికి ఈజ్ లైక్ వావ్ నేను కూడా చేయాలి. ఇప్పుడు ఒక రొమాన్స్ షాట్ అని చూసేటప్పుడు వావ్ నేను కూడా చేయాలి అని చెప్తే యూ కెన్ డూ ఇట్ ఇమీడియట్లీ. యాక్షన్ అలా ఉండదు కదా, ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీంట్లో వీ హ్యావ్ 2 మేజర్ ఫైట్స్. ఓకే. అండ్ అసలు ఎక్కడ తగ్గట్లే ఫైట్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఇంటెన్సిటీ ఫైట్స్ కనిపిస్తున్నాయి. అంటే ట్రైలర్ లో కట్ 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 కొడుతుంటే ఫైట్ ఇంకా చూడలేదు యాక్చువల్లీ, చూసిన జస్ట్ ఒక గ్లాన్స్ అనుకో, ఒక టీజర్ మీకు అంతే అది. కానీ మేము చేసిన 2 ఫైట్స్ వెంకట్ మాస్టర్ కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. వెంకట్ మాస్టర్ కి అండ్ ఆల్ హిస్ వెరీ కోఆపరేటివ్. బికాజ్ అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ కి ఫైట్ చేయాలంటే ఇట్ ఈస్ ప్రిటీ న్యూ ఫర్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ ఆ ఫైట్ మాస్టర్స్. ఎందుకంటే ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్స్ చేయడానికి టు మేక్ ఇట్ లుక్ రియలిస్టిక్, స్టిల్ మేక్ ఇట్ లుక్ గుడ్ ఇస్ అ టాస్క్. అబ్బాయిలతో చేసేటప్పుడు ఈవెన్ ఇఫ్ ద గై డజంట్ ఈవెన్ లుక్ ఫిట్ ఇనఫ్, మీరు అలా నమ్ముతారు ఎందుకంటే ఇన్ని చూసారు మీరు కదా. షార్ట్ అండ్ వన్ థింగ్ అబౌట్ అ ఫైట్ సీన్ అండి, ఐ మీన్ నేను అన్ని ఇంత ఐ మీన్ ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ఫైట్స్, బట్ ఫ్రమ్ వాట్ ఐవ్ సీన్ మీరు బాగా షూట్ చేస్తే ఇట్ విల్ కమ్ అవుట్ రియలీ వెల్. సో విత్ దట్ అండర్స్టాండింగ్ ఐ థింక్ వెంకట్ మాస్టర్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద ఫైట్స్. ఐ హావెంట్ సీన్ ఇట్, బట్ ఫ్రమ్ వాట్ ఐవ్ సీన్ అక్కడ స్పాట్ ఎడిట్ లో వాళ్ళు మాకు ఏం రషెస్ కాదు, స్పాట్ ఎడిట్ చేసి మాకు చూపించారు. I thought it was like wow, కలర్స్ ఉన్నాయి, ఫైట్ ఉంది, మేము ఇద్దరు వీఆర్ లైక్ యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిలు ఫైట్స్ చేస్తుంటే కూడా కిక్ వేరేలా ఉంటుంది కదా చూడ్డానికి. ఇన్ఫాక్ట్ రేపు కదిలే కదిలే ఒక సాంగ్ ఉంది కదా, దాంట్లో మీరు చూస్తారు యాక్చువల్లీ మా కొంచెం యాక్షన్ అవన్నీ. సో ఓకే. సో నివేత మీకు అంటే ఆల్రెడీ కొన్ని పంచ్లు ఏదైనా స్లాప్లు అవి ఇవి అలవాటు సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ లో ఉన్నాయి. అంటే రజనీకాంత్ గారి సినిమాలో ఏమైనా ఫైట్స్ చేశారా మీరు? నేను చేయడమా నాకు దొరకడమా చేశారా అంటున్నా. ఓ స్లాపా? ఇలాంటి కైండ్ ఆఫ్ ఫైట్స్ ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయలేదు దేంట్లోనూ. బట్ రజనీకాంత్ గారి సినిమాలో ఏవో చిన్న ఫైట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు కదా. రజనీకాంత్ గారు చేస్తారు. సో మీకు ఎట్లా అనిపించింది ఇంత ఫైట్స్ యాక్షన్ లో దిగడం? This is the first time I'm doing action. It's also the first time I've tried doing comedy. మనం స్లాప్ చేస్తున్నప్పుడు ఆర్ మనం లైక్ రెగ్యులర్గా యూజువలీ వీ ఓన్లీ సీన్ విమెన్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ వీ లైక్ స్లాప్ ఆర్ వీ స్కోల్డ్ ఆర్ థింగ్స్ లైక్ దాట్. కానీ ది ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ చేంజెస్ వెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్. అండ్ ఇక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు ఇది ఒక ఫైట్ సీక్వెన్స్ లా ట్రీట్ చేయలేదు. ఇప్పుడు లైక్ ఎలా ఉంటుందంటే ఫైట్కి కూడా ఒక గ్రాఫ్ ఉంటుంది ఈ మూవీలో. So they are not police officers, they are police trainees who are going to become police officers. So వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ లో లిమిటేషన్స్ ఉంటాయి. జస్ట్ బికాస్ ఇద్దరు అమ్మాయిలు ఒక ఫైట్ సీక్వెన్స్ రాపోతుంది అనే ఒక ఫీలింగ్ వచ్చిన వెంటనే దే విల్ బి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇట్ విల్ బి వెరీ బిలీవబుల్, ఇట్ విల్ బి లాజికల్. సో నేను లైక్ ఇప్పుడు శాలిని ఏదైనా ఎవరైనా లైక్ ఎలా ఇఫ్ షీస్ థ్రోయింగ్ సంబడి, ఇట్ ఈస్ పాసిబుల్, వెరీ పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్. అది ఒక్కరి మీద చేసి 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 నేర్చుకున్న తర్వాత యాక్టర్ మీద చేయడం వచ్చింది. సో వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఇస్ జస్ట్ లైక్ కోరియోగ్రాఫింగ్ అ సాంగ్. ఓకే. అక్కడ ఒక డాన్స్ మాస్టర్ ఉంటారు, మనం ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు, కానీ అది షూట్ చేసే విధం, ఆ పాటలో ఉన్న బీట్స్
ఫైట్కి కూడా అలాగే ఒక రిథమ్ ఉంది. మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీరు ఎలా చేస్తున్నారు, అది ఎలా ఎడిట్ చేస్తున్నారు, యునో దాన్ని ఎలివేట్ చేయడానికి ఉన్న సపోర్టింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ కొహీసివ్లీ మేక్ అ గుడ్ సీక్వెన్స్. సీన్ అయినా ఫైట్ అయినా సాంగ్ అయినా ఇట్స్ ద సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ మేము ఇంకా కొంచెం ట్రైన్ చేయాల్సి వచ్చింది because it was very new to me. Like first film. I've never thrown people in my life. So avanni kottaga undi kabatti we had to train for it. Okay. Yeah, so that was new. You learned. Yeah. So Regina, మీకు అంతే అనిపించిందా లేకపోతే కొంచెం ఏమన్నా అంటే తను అన్నారు అంటే ఇట్స్ లైక్ సాంగ్ షూట్ అయినా లేకపోతే ఇంకొక సీన్ అయినా ఇట్స్ సిమిలర్ బట్ ఇక్కడ వీళ్ళు చేంజెస్ అవుతారు అని చెప్పి మీకు ఎట్లా అనిపించింది వెల్ డూయింగ్ ఇట్, లేకపోతే ఏదైనా కొత్తగా అనిపించిందా అట్లా? నేను చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అని. రోజు ఫైట్ షూట్ అంటే ఫైట్ చేయాలంటే ఐ వాజ్ రెడీ. కాదు నెక్స్ట్ డే షూట్ లో రేపు ఫైట్ ఉంది అని అనగానే ఏంటి ఫుల్ ఎనర్జీ ఉన్నిందా? అదే కదా చెప్తున్నానండి, ఫుల్ ఎనర్జీతో నేను వెళ్తా ఫైట్ కి. ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి నెక్స్ట్. నేను కూర్చోడానికి కూడా ప్రాక్టీస్ కిక్స్. నేను ఫుల్లీ అదే నా ఫైట్ అంటే ఐ వాజ్ ఇన్ టు ఇట్. ఎందుకంటే I'm a very active person అండి. నాకు like if you give me something where I'm doing something different, especially ఎప్పుడు చేయలేని చేస్తే అవును, it's like it's నాకు ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది లోపల నుంచి. ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. I'm telling you, I can't even sit down and be like okay sir, okay next ఏంటి, okay వాళ్ళు సెటప్ చేస్తున్నారు వెయిట్ చేద్దాం. నో, I'd be there on the side doing something, either practicing kicks or ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. సో లైక్ ఐ సెడ్ ఫస్ట్ మూవీ నుంచి నాకు ఎక్కడ ఒక ఫైట్ ఇస్తారు అని చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు ఫైట్ నాకు. ఆబ్వియస్లీ I've taken it and I've just made the most use of it. ఓకే. సో ఈ మూవీ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ మూవీ గురించి ఫ్యూచర్ లో చాలా సినిమాలు చేసేసిన తర్వాత కూడా సాకిని దాకిని అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, మెమరబుల్గా ఉండిపోయేది ఏంటి? ఈ ఎంటైర్ ఫిల్మ్ షూట్ కానీ ప్రాసెస్ కానీ మీకు గుర్తుండిపోతుంది ఎప్పటికైనా? ఒక 10 years తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడండి అంటే వాట్ విల్ యు టెల్ అబౌట్? కలెక్టివ్లీ మేము ఈ ఫిల్మ్ చేసామన్నది గుర్తుండిపోతుంది మనకి. లైక్ వీ వర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, దిస్ స్టోరీ ఇన్ తెలుగు సినిమా అనేది గుర్తుంటుంది ఎప్పుడు, irrespective of the result. మేము ఇది చేసాం, we tried this అని. I also think the people who worked on the film. Okay. So ఎందుకు ఈ ఫిల్మ్ లో వాళ్ళందరూ గుర్తుండిపోతారు? I just think because of the kind of people that Sudhir is, like the kind of person Sudhir is, the kind of person Richard is, the kind of person Nivetha is, and the kind of people our producers are, especially Sunita Tati and Suresh Garu. I think that for me people are very important, Nandi. Whether it's work or personal life, it's the people who make a difference for me. And that is what I will take. I worked with Richard before. నేను Richard తో పని చేశాను, మా DOP. And he's someone I hold utmost respect for. So these are the people I will remember throughout. Okay. That's also true actually. Sorry, because teaser release avagane, the one thing that we saw among people was unanimously saying Suresh Productions comes up with films like this. So every film is important for every technician, artist, anybody who worked on the film. Valki chala important anamata in different ways. Financial ga undochu, position in life ga undochu, as part of your professional portfolio ga undochu. It's a very important part of your life. So alage for a production company like Suresh Productions, which has been around for a long time and done a lot of films, Broche appudu kuda when I first met with Suresh sir, Broche varavara chusin tarvata appudu nunchi like we've had like a really good like rapport. We've spoken to each other about things, and ee film valla like there's a better understanding as to how production companies also want to package a film, position it. So I hope, like, you know, Saakini Daakini is remembered as that one film that began a lot of these kind of projects, that's taken up by bigger production houses and done well, executed really well. సో లాస్ట్ క్వశ్చన్, అంటే మామూలుగా ఒకరికొకరు ముందుగా మామూలుగా తెలిసి ఉండొచ్చు యాక్టర్స్గా, బట్ సెట్స్కి వచ్చి అంత ఇప్పుడు చాలా ర్యాప్ వచ్చి ఉంటుంది, బెస్ట్ మంచి ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు ఇంత ట్రావెల్ తర్వాత. సో డే 1 సెట్స్లో వచ్చినప్పుడు ఇద్దరిది ఎట్లా ఉండే కాన్వర్సేషన్? ఇలాగే ఉండింది. ఇంతేనా? Didn't it? That's what I'm surprised about.
ఆ రోజు ఈ రోజు కూడా ఇట్స్ ద సేమ్. Okay. It's been the same. Like I don't know if it was the same for Regina, but I found an instant connection. You know, there was this comfort connection where I can speak my mind out. నేను నా మనసులో ఏముందో అది బెటర్గా చేసిన. ఇప్పుడు నేను ఒక యాక్టర్ని, నేను ఇంకొక యాక్టర్కి అడ్వైస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ నేను ఇవ్వను. దట్స్ నాట్ హూ ఐ యామ్. కానీ వెన్ వీఆర్ హ్యావింగ్ డిస్కషన్స్ ఇట్ ఆల్వేస్ యూస్ టు బి హెల్తీ. సో ఇది చెప్పొచ్చా, ఇది చెప్పాలా, అలాంటి ఒక థాట్ ఫస్ట్ డే నుంచి రాలేదు. ఓకే, అంటే ఇద్దరు సీన్ కాన్వర్సేషన్స్ ఉండేవా, ఇలా చేద్దాం ఇలా చేద్దాం? సుదేశంతో పాటు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియదండి ఎట్లుంటుందో, అందుకు అడిగి మిమ్మల్ని అడుగుతున్నా. ఓకే, యాక్టర్స్ కి ఆబ్వియస్లీ ఉండాలి కదా, బికాజ్ యూర్ డూయింగ్ అ సీన్ టుగెదర్. ఒక ఏదైనా మీరు లైక్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ టుగెదర్ మీరు డిస్కస్ చేస్తారు కదా. So we always used to have this and with Regina that sync was always there. And I can't tell you how big of a blessing that is. లేకపోతే ఎప్పుడు మనం డైరెక్టర్తో పాటు వెళ్ళి డైరెక్టర్ దగ్గర వెళ్ళి సార్ ఇది వర్క్ అవ్వలేదేంటి సార్, ఇలా ఉంది అలా ఉంది, it will become too much of a hassle. But ఇక్కడ right from I remember when we were sitting beside each other during the table read, first time script చదివినప్పుడు కూడా నేను అడుగుతున్న క్వశ్చన్ కి ఒక ఫాలో అప్ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ మేడ్ సెన్స్. సో ఆ కొలాబరేషన్ ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ విత్ రెజీనా, అండ్ దట్ ఐ రియలీ లైక్. ఓకే, సో రెజీనా మీరేం చెప్తారు, మీకు అంతేనా? ఒక యాక్టర్ కి ఆ రియాక్షన్స్, సి ఇట్స్ అబౌట్ యాక్షన్ రియాక్షన్ అవన్నీ కదా. సో వెన్ యూ హ్యావ్ సమ్మన్ టు, నేను చెప్పాను కదా ఒక టెన్నిస్ గేమ్ లాగా, చెప్పలేదా ఇక్కడ? టెన్నిస్ గేమ్ చెప్పారు, అదే కదా చెప్పాను కదా, అదే కదా ఇది. మా బుర్రలు అర్థం చేసుకోలేదు. యా, ఓకే, ఇట్స్ లైక్ I said, so it's like when you have someone to if suppose ఒక సీన్ లో మీరు ఇంప్రూవ్ చేస్తున్నారంటే మీ ఇంప్రూవ్ ని తీసుకొని అక్కడ నుంచి it has to be like that, and I felt like that's how it was between us. Okay, she completely understood what Shalini is and to what extent she'll go in a scene. So just because, you know, like as an actor, oh ఈ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి నేను కూడా కొంచెం ఇలా చేయాలి, అలాంటి ఒక ఫీలింగ్ or ఒక discussion, you have to be in character at the end of the day. రాలేదు. You can't be Regina and Nivetha, you have to be Shalini Daakini, right? Yeah. You have to be the character. So ఆ క్యారెక్టర్ ఏదో ఇలా you know రియాక్ట్ చేయాలంటే then it has to be like that. Okay, so thank you very much, super duper hit అవ్వాలని కోరుకుంటున్నాం. Thank you very much for your time. Thank you.